కోట్ల ఆస్తి ఉన్న రాక్షస గుణం ఉన్న రావణ. ఆ వ్యక్తి ఆస్తి సంపాదించడమే కానీ ఖర్చు పెట్టే గుణం లేదు. అందమైన ఆడపిల్లలంటే ఇష్టం. చిన్నపిల్లలన్నా ముసలివారన్నా ఇష్టం. అలాంటి వ్యక్తి ఎలా ఉంటాడు? అందంగా ఉంటాడు, గుణహీనుడుగా ఉంటాడు. అతను అందమైన సత్యను ఎత్తుకుని వెళ్ళి 7 సముద్రాల అవతల తనకున్న సొంత దీవిలో పెట్టాడు. అతని గురించి ఆంధ్రదేశం మొత్తానికి తెలుసు. సత్య అనే అందమైన కన్యను అతను కాకుండా ఎవరు ఎత్తగలరని అక్కడక్కడ అనుకుంటున్నారు. రావణ తన దీవిలో చిన్న చిన్న పెంకుటిల్లు కట్టి దానిలో తన దగ్గర పనిచేసే మనుషులకు పెట్టుకున్నాడు. వారు ఆ దీవిలోకి కొత్తవారు అడుగు పెట్టనివ్వకుండా చూసుకుంటూ రావణ పనులను చేసేటట్లు ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ పనివారు అతనికి తెలియకుండా వెళ్లకుండా చూసుకోవడానికి బలమైన వ్యక్తులు కాపలాగా పెట్టాడు. ఇక సత్యాన్ని కాపాడడానికి ఎవరు వస్తారని ఎదురు చూడడంతోనే సత్య జీవితం అయిపోతుందేమో అని అక్కడి కొంతమంది పనివారు అనుకుంటూ ఉన్నారు. అలాంటి టైంలోనే అర్జున్ అనే యువకుడు ఎక్కువ సాహసాలు చేస్తూ అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి తెలిసింది సత్య విషయం. రావణ దగ్గర కొంతమంది బలమైన వ్యక్తులు పనిచేయడానికి కావాలి కాబట్టి వాటితో మెల్లిగా స్నేహం చేయడానికి ఆ దీవి చుట్టుపక్కల ఉన్న దీవిలో ఉంటూ షికారుకు వచ్చినట్లు బోట్లో వస్తూ వారితో ఫ్రెండ్షిప్ చేశాడు. వారు అర్జున్కు రావణ దగ్గర పని ఇప్పించారు. అర్జున్ బోటును దీవిలో వేరే వైపు చాటుగా ఉన్న ప్లేస్లో ఉంచాడు. రావణతో మంచివాడు అనిపించే వరకు అతనికి జోక్స్ చెప్తూ తన మాటలతో ఆకట్టుకుంటూ గడిపాడు. రావణ లేనప్పుడు అందరూ ఆదమర్చి ఉన్నప్పుడు సత్యను కలిసి తను సత్య కోసం వచ్చానని చెప్పాడు. సత్య తన కోసం వచ్చిన అర్జున్ చూసి సంతోషించింది. రావణతో బాధలు పడలేని వారు రావణ మీద తిరగబడడంతో రావణ తప్పించుకుని బోట్లో వస్తూ పెద్ద అలలకు బోట్ తిరగబడడంతో అతనికి ఈత రాక మునిగిపోయాడు. అర్జున్ సత్యను తీసుకుని బోట్లో వస్తూ దూరం నుండే గమనించి అలల తాకిడికి తమ బోట్ ఎక్కడ మునుగుతుందో అని దగ్గరగా ఉన్న తీరాన్ని చేరి తర్వాత అలల తాకిడి తగ్గాక తమ ఆంధ్రదేశానికి వచ్చి సత్యాన్ని పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు. గుడ్ నైట్ పిల్లలు. నా కథలు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.